హాయ్ హలో ఆన్ ఈరోజు నేను జున్ను ప్రిపేర్ చేశాను ఇంట్లో. చూడండి ఎలా చేశాను. చాలామందికి జున్ను అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ జున్ను ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియో చేసి పెట్టాను చూడండి. ఫస్ట్ జున్ను పాలు ఉంటాయి కదా, అంటే జున్ను పాలు ఫస్ట్ రోజు సెకండ్ రోజు పాలు ఉంటాయి కదా, అవి అయితే మనం ఒక గ్లాస్ పాలకి 2 గ్లాసెస్ మామూలు పాలు వేసుకోవాలండి. అవి కూడా రా మిల్కే వేసుకోవాలి, అంటే బాయిల్ చేయలేని మిల్కే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ రోజు పాలు ఇవి ఒక గ్లాస్ పాలకి నేను 2 గ్లాసెస్ పాలు యాడ్ చేశాను. దాంట్లో నేను దానికి సరిపడా బెల్లం అనేది యాడ్ చేశాను. నేను బెల్లం కొంచెం ఎక్కువగానే తింటాను, దానివల్ల కొంచెం బెల్లం ఎక్కువ వేసాను నేను. తర్వాత నేను ఆ బెల్లం వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేశాను. అంటే దాన్ని చిన్న చిన్న కూడా ఉండకుండా బాగా కరిగేలా చేసుకోవాలి. తర్వాత నేను మిరియాల పొడి కోసమని మిక్సీలో మిరియాలు, యాలకులు, కొంచెం పంచదార కలిపి మిక్సీ చేశాను. అది పౌడర్లో వచ్చింది కదా. తర్వాత నేను ఆ పాలల్లోని బెల్లం యాడ్ చేసాను, కానీ బెల్లంలో ఇసుక అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను వడకెట్టాను చూడండి, ఇసుక అనేది పోయేలాగా. అది అలా ఒక దాంట్లో స్ట్రైన్ చేసి పెట్టిన తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసి నేను బాగా మిక్స్ చేశాను లోపలికి వెళ్ళిలా. ఈ యాలకుల పొడి అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేయాలి. ఇంతేనండి, జున్ను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఈ జున్ను ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మనం పాలు కలిపిన మిక్స్ చేసింది ఉంది కదా, ఈ గిన్నె తీసుకొచ్చి ఆ కుక్కర్ గిన్నెలో పెట్టి మూత పెట్టి విజిల్ లేకుండా మూత పెట్టాలండి. విజిల్ ఉంటే అవ్వదు, విజిల్ లేకుండా ఒక 1/2 అవర్ మూత పెట్టి ఉంచాలండి. 1/2 అవర్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుని చాక్ అనేది ఉంటుంది కదా, ఏదైనా చాక్ కానీ స్పూన్ కానీ పెట్టుకొని లోపల పెట్టుకుని చెక్ చేసుకోవాలి. జున్ను కానీ ఉడికినట్టయితే మనకి చాక్ కానీ స్పూన్ కానీ దానికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేస్తే జున్ను రెడీ అయినట్టే. మీరు కానీ నేను చేసినట్టు చేయండి, జున్ను చాలా టేస్టీగా ఉంది. నేనైతే జున్ను చేసి చాలా టేస్ట్గా వచ్చిందని. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.